హలో హలో. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అక్క. నమస్తే అమ్మా, చెప్పు. నేను వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నా అక్క. కొంచెం సౌండ్ పెంచండి. ఎక్కడి నుంచి? అక్క చెప్పు. వికారాబాదా? అవునక్క. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? కేసీఆర్ గురించి కొంతమంది తేడా మాట్లాడితే బాధ వస్తుంది. ఎందుకు బాధేస్తుంది? 10 ఏళ్ల పాలన కేసీఆర్ సార్ ఏం చేసిందంటే ఏం చేయింది, డెవలప్మెంట్ అయింది అక్క. రాజకీయాల్లో అనేవి ఇవి కామన్. ఏం చేసిరు అనే అంటారు. ఎందుకంటే జనాలు నిజంగా లబ్ధి పొందితే ఆ ప్రభుత్వంలో లబ్ధి పొందారని మీలాంటి వాళ్ళకి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, మీకు అర్థమవుతుంది. రాజకీయ పరంగా విమర్శలు చేసి రాజకీయ పరంగా అబద్ధాలు చెప్తే నిజంగానే నమ్ముతారు జనాలు. ఏం చేయలేదు, అంతా మేమే చేసినామంటే నమ్ముతారనే ఒక భ్రమలో చెప్తుంటారు. అవునక్క. ఇప్పుడు ఇంకొకటి అక్క, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. ఓకే. వీళ్ళు వచ్చిర్రు ఇప్పుడు 6 నెలలు అవుతుంది. 6 హామీలు గ్యారంటీ ఇచ్చారు. ఏం చేసిరక్క? చెప్పాలి మరి, మీరే ఏం నేను చేశారు? ఎందుకు ప్రశ్నిస్తున్నంటే నాకు ఓటు హక్కు వచ్చింది కాబట్టి, నేను ప్రశ్నించే హక్కు నాకు ఉంది కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా. ఏం చేసిరంటే చెప్పనా? ఇదే ప్రశ్నని మన తెలంగాణ ముఖ్యమంత్రిని అడిగినప్పుడు మీరు ఈ 6 నెలల కాలంలో ఏం చేసిరంటే ఆయన గుక్క తిప్పుకోకుండా చెప్పింది ఏం చెప్పిండు? మేము 4 గ్యారంటీ స్కీమ్లను అమలు చేసినాము, అందులో ఫ్రీ బస్ ఇచ్చినాము, గ్యాస్ ఇచ్చినాము, ఫ్రీ కరెంట్ ఇచ్చినాము, తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షలు ఉంటే 10 లక్షలకు పెంపొందించినాము, తర్వాత 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము. అది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు అయినప్పటికీ కూడా మేమే ఇచ్చినామని ఆయన గుక్క తెప్పుకోకుండా సమాధానం చెప్పిండు. ఇంకా చెప్పరు ఇప్పుడు. అవునక్క, ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అని పెట్టింది కదా, ఫ్రీ గ్యాస్ ఎట్లా ఇస్తుండక్క మనకు తెలిసిన కాడికి? అదే బ్యాంకులో వేస్తారంట. ఇంటి ముందుకు వస్తే ఆ గ్యాస్ బండ రేట్ ఏదైతుందో ఫుల్ రేటు పెట్టాలి. ఇంటి కాడికి వస్తే మాత్రం ఫుల్ ఇచ్చిన తర్వాత బ్యాంకులో 500 వేస్తారంట. తమ్మి ఎట్లా వేస్తారు అక్క బ్యాంక్ లో? ఇప్పుడు కొంతమంది అంటున్నారు 500కే గ్యాస్ వస్తుందంటే 500 గ్యాస్ ఎట్లా వస్తుంది అక్క? 950 కట్టిందాక గ్యాస్ వస్తలేదు కదా. అంటే మీకు అమౌంట్ రీఫండ్ అవుతాయి అనేసి కదా, సబ్సిడీ వస్తుంది కదా. సబ్సిడీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకు కొంతమందికి రావాక, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఏది ఇస్తలేరు కదా. అంటే గవర్నమెంట్ వాళ్ళకంటే అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ లేకపోతే ఐటీ కట్టేటోళ్ళకి కానీ కొంచెము ఇక దాంట్లో చాలా రకాలు ఉంటాయి తమ్మి. ఇప్పుడు బంతిలో కూర్చోబెట్టినప్పుడు ఇష్టం ఉన్నోనికి చేస్తాడు, ఇష్టం లేదని చేయడు. కామన్ అవి. అది కరెక్టేనక్క, అది వాస్తవమే. సరే పోనీ, వాళ్ళ గురించి మనకు విడిచిపెడదాము. సరే, ఇప్పుడు వృద్ధులకు, ఇప్పుడు నాకు ఒక అమ్మ ఉన్నది అనుకో, నేను చూడలేకపోతున్నా, మా అన్న చూడలేకపోతున్నాడు. వాళ్ళకు ఒక పెద్ద దిక్కు మన కేసీఆర్ ఉండే. మరి అలాంటి వాళ్ళని పట్టుకొని ఏం చేసిండు, ఏం చేయలేడు అన్న అట్లానేటోళ్ళు. మరి ఇప్పుడు మళ్ళా మాకే కేసీఆర్ కావాలి, మాకు పెద్ద కొడుకు తీరు దిక్కుండే అని మళ్ళీ మాట్లాడుతున్నారు కదా. మరి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లా చిట్టం జరుగుతుందని నేను ప్రశ్నిస్తున్నాను. అర్థమైంది మీ ఆవేదన అర్థమైంది తమ్ముడు, మీరు చెప్పింది. సో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చాలా రకాలుగా మాట్లాడుతుంటది. సో అందులో మేలు పొందిరా లేదా అనేది ప్రజలకు మాత్రమే తెలియాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయం మాతో షేర్ చేసుకుని చెప్పండి. అనుకుంటానక్క, నాకు చాలా మంది అంటుంటారు, నేను కంపల్సరీ నేను వాళ్ళకి అపోజిట్ మాట్లాడతా. ఇప్పటికైనా నేను మాట్లాడతా కాంగ్రెస్ వాళ్ళకి. వాళ్ళు నాకు ఒక మీడియా కావాలనుకున్నా కానీ ఎవరు దొరుకుతలేరు. ఇంకేది మాకు కాల్ చేసి కదా, మీ నెంబర్ సేవ్ చేసుకుని నేను ఇష్యూస్ ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తాలేండి. నాకు అంటుంటారు అక్క, కాంగ్రెస్ ఆ పార్టీ తరపు నుంచి నాకు అంటుంటారు, అవును మీ సార్ ఏం చేసి అంటే, అవును మేము 10 ఏళ్లలో ఏం చేసిందో అది దేవునికి తెలుసు, ప్రపంచానికి తెలుసు, లోకానికి తెలుసు. తెలంగాణ ఉన్నప్పుడు ఏం లేనప్పుడు ఏం ఉండే, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది తెలియదు ఆ పబ్లిక్ అని నేను అంటుంటాను. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన ఏం చేసింది అంటారు. థ్యాంక్ యూ సో మచ్ తమ్మి, ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.